ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించారు. పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలి. శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి. లేని పక్షంలో వామపక్షాల తరపున మంత్రుల పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు, ఎంఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా గతంలో కూడా ఇంజనీరింగ్ కళాశాల కృష్ణామాలు తీసుకపోతే ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా పెద్ద కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. దాని వలన కూడా కొంత మంత్రి గారి దగ్గర కూడా ఒక ప్రస్థానం కూడా రావడం జరిగింది. ఇట్లా చేసుకోవాలి. మనం ఇంకా రానున్న రోజులు ఏంటంటే మనం సాధారణ యూనివర్సిటీలో మన లెఫ్ట్ సంఘాలను బలంగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా సాధారణ సంబంధించి దాని 100 కోట్లు కేటాయించాలి. ఇంటిగ్రేటెడ్ కేసులు అంటే రెగ్యులర్ కోర్సులు చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం రివర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే రెగ్యులర్ కోర్సును ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తారు. దీని వలన ఏమైందంటే మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళు మళ్ళీ రెండో స్కాలర్షిప్ రావాలి. కనుక మనం దీని మీద కూడా మనం ఫైట్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇలా మంచిగా మీరు సపోర్టెడ్ ఉంటాను, మీరు తీసుకున్నా మేము సపోర్టెడ్ ఉంటాం. జిల్లాలో వివిధాలు కాకుండా కరీంనగర్ జిల్లా అంటే ఒక వామపక్ష విద్యార్థి సంఘాలకు బలమైన చరిత్ర సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనందరం కలిసికట్టుగా ఉండాలి. రానున్న రోజుల్లో మనందరం ఉమ్మడిగా కార్యాచరణ. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి పీడీఎస్యు అదేవిధంగా ఇతర ఎంఎస్ఎఫ్, ఇతర లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కూడా ఏఎస్ఎఫ్ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా దాదాపు విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి తక్షణమే విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయించడంలో, స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ విడుదలలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా జాప్యం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ దేశాన్ని నాశనం చేసే ఈరోజు ఈరోజు మంత్రి ఉన్నప్పటికీ ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విద్యారంగానికి ఈరోజు మంత్రి లేని దుర్ఘరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యారంగానికి ఈరోజు మంత్రి కేటాయించాలి. దాంతోపాటు ఎంతోమంది మేధావులను అందిస్తున్న ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఎలక్షన్లు, ఈరోజు జనరల్ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఈరోజు రాజకీయం పైన అవగాహన వస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో వాళ్ళకు రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ భవిష్యత్తు ఈరోజు బాగుపడుతున్న విధంగా ఈరోజు ఎన్నికలు ఉంటే విద్యార్థులు ఉపయోగపడ ఉంటుంది. ఇప్పటికే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్షన్లు ఉన్నప్పటికీ ఈ దేశంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా గతంలో ఉన్నప్పటికీ ఈరోజు ఎలక్షన్లు రద్దు చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎలక్షన్లో ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి ఉన్న ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఈరోజు విద్యార్థి సంఘం నుండి ఎలక్షన్లకు వెళ్ళి ఈరోజు విశ్వవిద్యాలయాలకు బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా పాలిస్తున్న అనేక నాయకులు ఈరోజు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో పాల్గొని ఈరోజు వాళ్ళు రాజకీయం నేర్చుకొని ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈరోజు ఈ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్ కూడా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ఎంఎస్ఎఫ్గా భవిష్యత్తులో కూడా కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఏదైతే ఈ నెల 16 నుండి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాలలో విద్యారంగాన్ని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. దాంతోపాటు ఏదైతే ఎన్నికలకు పైన కూడా ప్రస్తావన లేవనెత్తాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.